రాష్ట్రంలో పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే ప్రభుత్వమే ప్రజల మీద దౌర్జన్యం చేస్తుంది. ప్రజల పట్ల అమానవీయంగా అప్రజాస్వామికంగా వ్యవహరిస్తూ ఏదున్నా కూడా ప్రతిపక్షం మీదకి నెట్టేసే కుట్ర చేస్తుంది. ఒకవైపు మాకు ప్రభుత్వం నుంచి సమస్య వస్తుంది, మమ్మల్ని కాపాడండి, మాకు సహాయం చేయండి అంటూ ప్రజలు ప్రతిపక్షాన్ని ఆశ్రయిస్తున్నా కూడా ప్రతిపక్షం మీదే అబద్ధాలు మాట్లాడి కుట్ర చేసే ప్రయత్నం చేస్తుంది. మనం డీటెయిల్గా మాట్లాడదాం. ఇవాళ మనతో పాటు చర్చలో జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ నుంచి వాసుదేవ్ రెడ్డి గారు, అదేవిధంగా అనలిస్ట్ నిఖిల్ గారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ వాసుదేవ్ రెడ్డి గారు. గత 2-3 రోజుల నుంచి చూసుకుంటే ఎట్లాంటి వార్తలు కనిపిస్తున్నాయి, ఎటువంటి దుష్ప్రచారం చేస్తున్నారు, ఒక తప్పుడు వార్తల్ని తిప్పి ఏ విధంగా ప్రచారం చేస్తున్నారు అంటే ఎటు తిరిగి కూడా మళ్ళీ బీఆర్ఎస్ మీద మాట్లాడితే తప్ప ప్రభుత్వానికి పొద్దు గడవట్లేదా? గుడ్ మార్నింగ్ అండి. ప్యానెల్లో ఉన్న మిత్రునికి, అదేవిధంగా మీకు, టీ న్యూస్ ప్రేక్షకులకు అందరికీ గుడ్ మార్నింగ్. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గం కొడంగల్ నియోజకవర్గంలో రైతులు చాలా ఇబ్బంది పడుతూ ఫార్మాసిటీ మాకద్దు, మా భూములే మాకు కావాలని వాళ్ళు గత 6 నెలలుగా, ఇప్పుడే కొత్తగా నెల రోజుల నుంచి కాదు, గత 6 నెలలుగా వారు నిరసన వ్యక్తం చేస్తూ ఒక టెంటు పెట్టుకుంటూ రోజు అక్కడ ధర్నా చేస్తున్న సందర్భం ఉన్నది ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా. అయినా కూడా మొండిగా పట్టుదలతో పోవడం వల్ల ఇవాళ జరిగిన ఇన్సిడెంటు అది ప్రజలకు కడుపు కాలి ఆవేశంతో కోపంతో మా భూములు మాకు కావాలని చెప్పి కొట్లాడుతూ ఉంటే, వద్దురో బాబు మా భూములు మేము లాక్కుంటాం, మీ భూములు మేము లాక్కుంటామని చెప్పి వీరి స్వయార సోదరుడు తిరుపతి రెడ్డి, అదేవిధంగా అక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు అక్కడ ఉన్న ప్రజలను రెచ్చగొడితే, ఆ ప్రజలు ప్రజాభిప్రాయాన్ని సేకరణ సందర్భంగా వారి యొక్క అభిప్రాయాన్ని చెప్తే దాన్ని ప్రజల అభిప్రాయాన్ని పక్కకు పెట్టి ఇష్యూని మొత్తం డైవర్షన్ చేసి ఇలా బీఆర్ఎస్ పార్టీ చేయించింది, ఇదంతా కేటీఆర్ గారి కుట్ర ఉన్నది, ఇందులో వారే మొత్తం స్వయంగా దీన్ని వెనుకుండి నడిపించిండని ఏదైతే ఈ ప్రభుత్వం మొత్తం రైతుల భూముల వ్యవహారాన్ని ఇది బీఆర్ఎస్ పార్టీగా డైవర్షన్ చేసి ఇష్యూని డైవర్షన్ చేసింది. ఇవాళ అక్కడ బీఆర్ఎస్ నాయకులే ఉన్నారు. ఇవాళ నిన్న ఎఫ్ఐఆర్ బయటకు వచ్చిందండి. ఈ ఎఫ్ఐఆర్లో స్వయంగా ఇలా ఈ ఎఫ్ఐఆర్లో దాదాపుగా 46 మందిని, మొత్తం 46 మందిని కేసు నమోదు చేస్తే ఇందులో దాదాపుగా డజన్ పైగా కాంగ్రెస్ ముఖ్య నాయకులు, ఆ కొడంగల్ నియోజకవర్గంలోని కాంగ్రెస్ ముఖ్య నాయకులు వారు స్వయంగా ఇంట్లో పార్టిసిపేట్ అయ్యారు. ఏ10 నుంచి వెళ్ళి ఏ12, అదేవిధంగా 14, 15 కొంతమంది వాళ్ళ ఫోటోలు కూడా మీకు చూపిస్తారండి నేను. వీళ్ళంతా కూడా ఇది రేవంత్ రెడ్డి గారితో, అదేవిధంగా స్వయంగా వారి సోదరుడు తిరుపతి రెడ్డి గారితో కాంగ్రెస్ నాయకులు దిగిన ఫోటోలు. వీరు ఎఫ్ఐఆర్లో ఉన్నారు. వీరు కాంగ్రెస్ నాయకులు. ఒక కాంగ్రెస్ నాయకులే కాదు, బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు, కాంగ్రెస్ నాయకులు ఉన్నారు, అదేవిధంగా బీజేపీ నాయకులు కూడా ఉన్నారండి. ఇది పార్టీలకు అతీతంగా జరిగిన సంఘటన. దాన్ని మీరు అట్లా చూడకుండా ఇది మొత్తం దీంట్లో మొత్తం బీఆర్ఎస్ వాళ్ళే ఉన్నారు. ఇలా అంటే ప్రభుత్వ వ్యవహార శైలి చూస్తుంటే ఆ ఊర్లో మొత్తం బీఆర్ఎస్ వాళ్ళే ఉన్నారా అనే ఇమేజ్ క్రియేట్ చేసే ప్రయత్నం కనిపిస్తుంది. ఎక్కడైనా ఒక ఊర్లో అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు, వివిధ భావజాలాలకు సంబంధించి ఉంటారు. అంటే ప్రభుత్వం మాట్లాడుతున్న మాటల్ని ఎట్లా చూడాలి అంటే ఇన్నిసార్లు ఒకవైపు రిమాండ్ రిపోర్ట్ అని చెప్పిన పట్టం నరేందర్ రెడ్డి ఆల్రెడీ ఆయన చెప్పేసి ఆయన హైకోర్టు కూడా పిటిషన్ దాఖలు చేసిన సిచ్యుయేషన్ కనిపిస్తుంది. నన్ను ఏమీ అడగలేదు, అసలు దీనికి సంబంధించి లేదు, అక్రమం. ఇప్పుడు ఇలా ప్రభుత్వం ఏం చేస్తూ ఉన్నదంటే వారికి అనుకూలంగా చెప్పని విషయాలను కూడా చెప్పినట్టు ఇలా మొత్తం వ్యవస్థను తప్పుదో పట్టిస్తూ ఉన్నారు. ఇలా పోలీస్ వ్యవస్థ మొత్తం కూడా వారి గుప్పిట్లో ఉంచుకొని ఇలా కాంగ్రెస్ నాయకుల చెప్పు చేతల్లో పోలీస్ వ్యవస్థ నడుస్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. ఇలా మా మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి గారు స్వయంగా అఫిడవిట్ దాఖలు చేసిండు కోర్టుకు. ఇలా దానికి సంబంధించి కేటీఆర్ గారు ప్రోద్బలంతో లగచర్ల ఘటన జరిగిందని నేను ఎక్కడా చెప్పలేదు, అయినా రిమాండ్ రిపోర్ట్లో తప్పుగా నమోదు చేసిందని చెప్పి ఇలా అఫిడవిట్ ఇచ్చిండండి. స్వయంగా వారు నిన్న మా అడ్వకేట్లు జైలుకు పోతే, చెర్లపల్లి జైలుకు పోతే వారే స్వయంగా రాసి వారికి అందజేసిండు ఈ కోర్టులో సబ్మిట్ చేయమని చెప్పి. అంటే పోలీసులు నా పేరుతో కన్ఫెషన్ రిపోర్ట్ తప్పుగా నమోదు చేసిందని వారు చెప్పారు. అదేవిధంగా అసలు అప్పటి వరకు ఆయనకి ఏముందో తెలియదు. అడ్వకేట్లు ఇచ్చే రిమాండ్ రిపోర్ట్ వరకు కూడా అందులో ఏది నమోదు చేసిరో మా నరేందర్ రెడ్డి గారికి తెలియదు అని చెప్పి వారు నిన్న మా అడ్వకేట్ పోతే చెప్పారు. కాబట్టి
ఇచ్చిన జైలు అఫిడవిట్ బయటకు పంపిండు, ఇదే ఆ అఫిడవిట్. సో కాబట్టి తప్పుగా ఒక మాజీ ఎమ్మెల్యే ఆ నియోజకవర్గ ప్రజల బాగోగులు చూసిన గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన నరేందర్ రెడ్డి గారే వారి రిమాండ్ రిపోర్ట్లో కేటీఆర్ గారిని ఎట్లాగో అరెస్ట్ చేయాలి కాబట్టి, లేదా పార్టీని బదనాం చేయాలి కాబట్టి వారికి అనుకూలంగా ఆ యొక్క రిపోర్ట్ను తయారు చేయించుకొని పోలీసు వ్యవస్థ మొత్తం కూడా వారి చెప్పు చేతుల్లో పెట్టుకొని ఈ విధంగా ఆటలాడుతూ ప్రజలను గందరగోళం చేస్తా ఉన్నాడు ముఖ్యమంత్రి గారు. అసలు మేము అడుగుతా ఉన్నాం, ఇలా ప్రజల పక్షాన రైతుల పక్షాన అడుగుతా ఉన్నాం. నీ సొంత నియోజకవర్గంలో 6 నెలలుగా ఆందోళన చేస్తూ ఉంటే నువ్వు ఎక్కడికి పోయిపోయినావు ఇన్ని రోజులు? అసలు ఇక్కడ ఈ రాష్ట్రంలో రైతులపైన లాఠీచార్జ్ జరిగితే రైతులను ఆందోళన చేస్తూ ఉంటే ఒక పక్క రైతులు అదేవిధంగా అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడతా ఉంటే ముఖ్యమంత్రిగా మీరు చేస్తున్న పాత్ర ఏంది? నువ్వు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి పోతావు, ఢిల్లీలో కూర్చుంటావు, కానీ తెలంగాణ ప్రజల బాగోగులు పట్టుకోరు. ముఖ్యంగా నీ గెలుపుకు కారణమైన నీ ప్రజల బాగోగులు పట్టుకోనప్పుడు నువ్వు ఎందుకు ఉండాలి ఈ పదవిలో అని ప్రజలు అడుగుతా ఉన్నారు. అక్కడ రైతులు అడుగుతా ఉన్నారు. ఇక్కడ ఉండరు, సమస్యలను ప్రస్తావించరు, కానీ ఆ అబద్ధాలు తప్పుడు వార్తలు అయితే ప్రసారం చేస్తూ ఉంటారు. నిఖిల్ గారు అంటే ఎట్లా చూడాల్సిన అవసరంగా అనిపిస్తుంది అంటే, ప్రజల పట్ల వాళ్ళు కొన్ని నెలలుగా ఆందోళన చేస్తూ ఉన్నారు. వాళ్ళు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేసినారు. భూములు కోల్పోతే ఇప్పుడు నిన్న కూడా చాలా మంది మాట్లాడినారు, మహిళలు కూడా వచ్చి మాట్లాడారు. భూములే మాకు ఆధారం, మేము చావనైనా చేస్తాం కానీ భూములు ఇవ్వమని చెప్పేసి. అయితే అర్ధరాత్రి పోయి కరెంటును బంద్ చేసి మహిళలు చెప్పుకోరాని చోట కూడా వాళ్ళకి గాయాలైన పరిస్థితి, రక్తం ఓడిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇట్లా వ్యవహరించడం ఎట్లా చూడాల్సిన అవసరంగా అనిపిస్తుంది ఇంత అప్రజాస్వామికంగా? అంటే గతంలో కూడా వాళ్ళని కులం పేరు పెట్టి సీఎం సోదరుడు బూతులు తిట్టిన సందర్భాలు కూడా ఉన్నాయని చెప్పి వాళ్ళు క్లియర్గా మాట్లాడుతున్నారు. ముందుగా మీతో పాటు అన్న వాసుదేవరెడ్డి గారికి, టీ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. ఈ ఘటనకు సంబంధించి ఏదైతే గత 6-7 నెలల కాలం నుంచి నడుస్తూ ఉందో, ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గం కొడంగల్కు సంబంధించి గతంలో పార్లమెంట్ ఎలక్షన్లు గెలిచేంత వరకు పార్లమెంట్ ఎలక్షన్లో ఓడిపోయే పరిస్థితి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు 4-5 సార్లు ఆ కాన్స్టిట్యున్సీ విజిట్ చేసిండ్రు. ఆ తర్వాత ఈ రోజు వరకు గత 5-6 నెలల సంబంధించి చూస్తే ఒక్కసారి కూడా కొడంగల్కి పోలేస్తాను. ఎంతసేపు వాళ్ళన్న అక్కడ ఇన్ఛార్జ్గా పెట్టి నడిపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి చూస్తే గత 6 నెలల్లో అనేక సార్లు పోలీసుల గ్రామాలకు వెళ్ళడం జరిగింది, పోలీసులకి విలేజర్స్కి మధ్య ఘర్షణ జరిగింది. వాళ్ళ భూములు ఇవ్వము అని చెప్పి వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఆ భూములు కూడా తను చెప్తున్న విషయం ఏంటంటే ఫార్మా క్లస్టర్ పెడతామని. ఫార్మాకు సంబంధించి గత ప్రభుత్వం దాదాపుగా 14,000 ఎకరాలు హైదరాబాద్కి పక్కనే మన కల్వకుర్తి ఏరియాలో, కల్వకుర్తి నియోజకవర్గ పరిధిలో ముచ్చర్ల ఫార్మాసిటీ అని అనౌన్స్ చేసింది. ఆ భూములన్నీ ఆల్రెడీ ప్రొక్యూర్ చేసిన తర్వాత అవన్నీ పక్కన పెట్టేసి కేవలం కొడంగల్లో మాత్రమే పెట్టడానికి ముఖ్యమంత్రి గారు ఎందుకు ఆలోచన చేస్తూ ఉన్నారు? ఆ కంపెనీ కూడా వాళ్ళ అల్లుడికి సంబంధించిన దానికి మాత్రమే ఈ 1,500 ఎకరాలు గిరిజనులు అక్కడ ఉన్నటువంటి పేదల భూములు తీసుకోవడానికి మీరు ఎందుకు చూస్తూ ఉన్నారు? గతంలో అనేక సార్లు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరే కదా విమర్శించింది, ప్రభుత్వం అన్యాక్రాంతంగా భూములని. ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడిన మాటలకి ఇప్పుడు మాటలకి అసలు సంబంధం లేదు. ఏం మాట్లాడిండ్రు? ప్రజలు పాత వీడియోలు కొత్త వీడియోలు పెట్టుకొని చూసుకొని నవ్వుకుంటున్నారు. ఆ పరిస్థితికి సంబంధించి చూస్తే దాదాపుగా 46 మంది రైతులను అరెస్ట్ చేసినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. దాంట్లో ఇందాక సోదరులు వాసుదేవరెడ్డి గారు చెప్పినట్టుగా దానిలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉంటే వాళ్ళని ఎవరిని రిమాండ్ చేయకుండా ఓన్లీ టీఆర్ఎస్కు సంబంధించిన వాళ్ళని ప్లస్ ఆ గ్రామంలో ఉన్నటువంటి మామూలు ప్రజలను మాత్రమే రిమాండ్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. నిన్న మొన్నటి వరకు వికారాబాద్ ప్రాంతంలో ఉన్న జైల్లో ఉంటే అక్కడ నుంచి సంగారెడ్డికి తరలిస్తూ ఉన్నారు. దీని అంతటికి సంబంధించి చూస్తే ప్రతిపక్షానికి ఇచ్చిన బాధ్యతని ప్రశ్నించమని ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల మీద ఆ నియోజకవర్గానికి సంబంధించి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి గారిని వీళ్ళు ఏ రకంగా అరెస్ట్ చేసిన ఒక నోటీస్ లేదు, 41 CRPC నోటీస్ సర్వ్ చేయలేదు ఈరోజు వరకు. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే జిల్లా కలెక్టర్ గారే చాలా స్పష్టంగా అక్కడ నుంచి కలెక్టరేట్కి వచ్చిన తర్వాత చెప్పిండ్రు ఏమని, అసలు ఇక్కడ దాడే జరగలేదు, దాడి అన్న పదాన్ని మీరెవరు ఉపయోగించకూడదు అని మీడియా ముఖంగా చెప్పిండ్రు. ఇవన్నిటిని పక్కన పెట్టి దాడి జరగలేదని జిల్లా కలెక్టర్ హోదాలో తను చెప్పినప్పుడు దాడి చేసిండ్రు అని మీరు వీళ్ళందరినీ ఏ రకంగా అరెస్ట్ చేసిండ్రు? కేవలం వీళ్ళు చేస్తున్నటువంటి పనులు దీనికి సంబంధించి ఇంకొక నేను విషయం మెన్షన్ చేయదలుచుకున్నా ఏంటంటే, దీనికి సంబంధించి కలెక్టర్ మాట్లాడిన ఆ వీడియోని ప్లే చేసి ఇది కుట్రే అని చెప్పి వాళ్ళ అనుకూల మీడియా V6 వాళ్ళు వార్తను ప్రసారం చేసుకున్నారు. అంటే ఆయన ఇది దాడి అనకండి అని చెప్పేసి ఆయన వీడియో ఉంటుంది, పైన మాత్రం ఇది కుట్ర అని చెప్పి అన్నట్టు టెక్స్ట్గా అనిపిస్తుంది. అక్కడే తెలుస్తూ ఉంది వాళ్ళ ఉద్దేశం ఏంది, ఏ రకంగా ఈ మొత్తాన్ని సైడ్ ట్రాక్ చేసే ఆలోచన చేస్తూ ఉన్నారని. వాళ్ళు ఏవైతే హామీలు ఇచ్చిండ్రో వాటిని అమలు చేసే పరిస్థితి లేక ఈరోజు ఇట్లాంటివన్నీ తీసుకొని దీంట్లో ఎక్కడ బీఆర్ఎస్ నాయకులు దొరుకుతారా, ఎక్కడ ప్రశ్నించే వాళ్ళు దొరుకుతారా, కేటీఆర్ గారు లాంటి వాళ్ళని ఏ రకంగా
అరెస్ట్ చేయొచ్చు, మనము అరెస్ట్ చేసి వాళ్ళు ఇచ్చిన హామీలన్నింటిని ఏ రకంగా సైడ్ ట్రాక్ చేసి చర్చనంతా ఇంకోవైపు తీసుకుపోవచ్చు, వీటి మీద మాత్రమే వాళ్ళ ఆలోచన కనబడతా ఉంది. మహిళలను చూడకుండా అర్ధరాత్రి మహిళల ఛాతి మీద కాళ్ళు పెట్టి పోలీసులు ఏ రకంగా అరెస్ట్ చేస్తారు వాళ్ళ భర్తల్ని, వాళ్ళందరినీ. ఒక ఆమె నిన్న చెప్తా ఉంటే 9 నెలల గర్భిణిని నేను, మాకు అత్తమామ లేరు, నా భర్త ఒక్కడే ఉన్నాడు నాకు, సో తనను కూడా మీరు తీసుకుపోతే రేపు పొద్దున నేను వికారాబాద్కి స్కానింగ్కి పోవాల్సిన పరిస్థితి ఉంటే నేను ఏ రకంగా పోగలుగుతాను, నాకు అసలు ఏం తెలియదు ఇక్కడ అని చెప్తా ఉంది. తన భర్త ఏ పోలీస్ స్టేషన్ లో ఉన్నాడు కూడా సమాచారం లేదు అని చెప్తా ఉంది. ఇంత కర్కశంగా ముఖ్యమంత్రి గారు తన సొంత నియోజకవర్గ ప్రజల మీద ఎందుకు ఆలోచన చేస్తా ఉన్నారు, ఎందుకు ఇటువంటి విధానాలు తీసుకుపోతా ఉన్నారు? ఆల్రెడీ ఉన్నటువంటి ఫార్మా క్లస్టర్స్ ని మీరు ఉపయోగించుకోవచ్చు కదా, అది మొత్తం పక్కన పెట్టి కేవలం కొడంగల్ నియోజకవర్గంలోనే ఎందుకు ఆలోచన చేస్తా ఉన్నారు మీరు? అది కూడా మీ బంధువులకు మాత్రమే ఇవ్వడానికి ఎందుకు ఆలోచన చేస్తా ఉన్నారు? ఓపెన్ బిడ్డింగ్ కి పోవచ్చు కదా. సో రేవంత్ రెడ్డి వ్యవహార శైలి ఏది చూసినా కూడా పూర్తిగా అనుమానాలు రేకెత్తించే విధంగానే ఉన్నాయి. మరి మనం మరింత వివరంగా మాట్లాడతాం వాసుదేవరెడ్డి గారు. అంటే రేవంత్ ప్రభుత్వం తెలంగాణ ప్రజల పట్ల అప్రజాస్వామికంగా వ్యవహరిస్తుంది, దౌర్జన్యంగా వ్యవహరిస్తుంది. సో దీనికి సంబంధించి మావోయిస్ట్ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఒక లేఖను కూడా నిన్న విడుదల చేసింది. లగచర్ల రైతుల పోరాటాన్ని వక్రీకరిస్తారా, కార్పొరేట్ల కోసమే రేవంత్ సర్కార్ దూకుడు, సుందరీకరణ పేరుతో సాగుతున్న బుల్డోజర్ల పాలన, ప్రజలు జీవించే హక్కును హరించేస్తున్నారు, మావోయిస్టు పార్టీ ప్రతినిధి జగన్ బహిరంగ లేఖ, అప్రజాస్వామిక పాలనపై మిలిటెంట్ పోరాటాలకు పిలుపు అని చెప్పేసి. సో అక్కడ వాళ్ళు కూడా స్పందించి ప్రజలను అరిగోసబెడుతున్నారని చెప్పేసి స్పందించిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎట్లా చూడాలి? ఇంట్లో ఒకటి మనం గమనించాలండి, గత 9.5 సంవత్సరాలలో కేసీఆర్ గారి పాలనలో ఏనాడు కూడా నక్సలైట్లకు సంబంధించింది కావచ్చు, లేకపోతే వారు కూడా ప్రజా పోరాటాలు చేసిన గతంలో అసలు నక్సలైట్ల రాజ్యం అవుతుందని చెప్పిన గత ముఖ్యమంత్రులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దాన్ని మొత్తం రూపుమాపి ఆ చర్చే లేకుండా చేసిన, నక్సలైట్ అనే పదం చర్చ లేకుండా చేసిన నాయకుడు కేసీఆర్ గారు. కానీ ఈరోజు 11 నెలల పాలనలోనే నక్సలైట్లు కూడా అప్రజాస్వామిక పాలన కొనసాగుతుందని లేఖ విడుదల చేయడాన్ని దీన్ని ఎట్లా చూడాలి? ఇవాళ ఎప్పుడన్నా ఎట్లాంటి పత్రికల్లో ఒక ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ లేఖలు వచ్చినాయి గతంలో 9.5 సంవత్సరాలలో? మళ్ళీ ఎందుకు వస్తున్నది అంటే నేనేమంటున్నా, మళ్ళీ పాత రోజులు రాబోతా ఉన్నాయి. పాత రోజులు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఏ విధంగా వెనుకబాటు గురై అనేక మంది నక్సలైట్లకు వెళ్ళి ఆ ప్రభుత్వం మీద దాడి చేసి ప్రజాప్రతినిధులను ప్రశ్నించే విధంగా ఏ విధంగా అయితే జరిగిందో, నిరుద్యోగత పెరిగిందో, మళ్ళీ అదే రోజులు ఈరోజు కాంగ్రెస్ పాలన రాబోతా ఉన్నాయి. ఇది ఇప్పుడు కాదు, ఎన్నికలప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు. ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మీరు మళ్ళీ పాత రోజులు తీసుకురాకండి, మళ్ళీ గతంలో ఏ విధంగా ఉన్నదో మళ్ళీ తెలంగాణ ఆ విధంగా తయారు చేయకండి, నేను కష్టపడి 9.5 సంవత్సరాల్లో ఈ విధంగా తీసుకొచ్చిన, దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్దామని చెప్పి ఆనాడు ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ గారు చెప్పిండ్రు. కానీ సరే ప్రజలు వేరే భావించిండ్రు. ఈ యొక్క వీరిచ్చిన అబద్ధపు హామీలకు, వీరిచ్చిన 6 గ్యారెంటీలు, 13 అంశాలు, ఇవన్నీ కూడా వారి మేనిఫెస్టోలో ప్రజలను మోసం చేస్తూ ప్రజా పాలన గాలి కొదిలేసి ఈరోజు వారి కుటుంబ పాలన, వారి దోస్తులు కుటుంబాలు సంపాదించాలి, ఆ సంపాదించిన డబ్బులు వెనుకేసుకోవాలి, కొంత డబ్బును ఢిల్లీకి కప్పగట్టాలి. ఇదే రేవంత్ రెడ్డి గారి మొత్తం ఈ 11 నెలల్లో ఏనాడన్నా ప్రజల గురించి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయా? ఏనాడన్నా ప్రజలకి ఇచ్చిన హామీల గురించి అసలు ఈ హామీలు ఎక్కడైనా చర్చకు వస్తున్నాయండి? ఈ 11 నెలలు అయింది, మరి ప్రజలకు ఏమేమి హామీలు ఇచ్చినో దాని మీద రివ్యూ పెడదాం. ఇప్పుడు వీరు రైతు రుణమాఫీ అన్నారు, రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో కాలేదు, పాక్షికంగానే అయిందని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి చెప్పిండు. వారి మంత్రులు అంటే ప్రజా సమస్యలకు సంబంధించి దేనికి సంబంధించి ఇమ్మీడియట్ సమీక్షలు ఉండవు, వాటికి సంబంధించి ఒక కార్యాచరణ ప్రకటించేది ఉండదు, ఏది ఉండదు. కానీ ఇప్పుడు ఏదో చేసినాం అన్నట్టు సెలబ్రేట్ చేసుకోవడానికి సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు దాన్ని కూడా అయ్యాలా ప్రజలంతా కూడా ముక్కల వేల వేసుకుంటున్నారు. ఈ ప్రజాపాలన వారోత్సవాలు ఏంటంటే ప్రజాపాలన ఎక్కడున్నది? ఇక్కడ ఈ ప్రజాపాలన లేదు, ప్రజా కంటక పాలన ఈ రాష్ట్రంలో నడుస్తూ ఉన్నది. ప్రశ్నించే గొంతులను నలిమేస్తూ ఉన్నారు, ప్రశ్నించే జర్నలిస్టుల మీద అక్రమంగా కేసులు పెడతా ఉన్నారు, ప్రశ్నించే ప్రతిపక్ష నాయకులను పంపిస్తూ ఉన్నారు. గతంలో ప్రజాప్రతినిధులు చేసి గతంలో మంత్రులు చేసిన వాళ్ళని కూడా మీరు బెదిరిస్తూ ఉన్నారంటే కేసులు పెట్టి. అదేవిధంగా రైతులను కూడా అక్రమంగా అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ఒక పక్క రైతులు రుణమాఫీ కాకుండా ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు, మరో పక్క వీరు చెప్పిన రైతు భరోసా లేదు, రైతు బంధు లేదు, లేక రైతుల గ్రామాల్లో ఆందోళన చెందుతా ఉన్న సందర్భం కూడా కనిపిస్తూ ఉన్నది. మరో పక్క నీ సొంత నియోజకవర్గంలోని రైతులే
ఈ విధంగా చేస్తే నీకు ఓట్లేసిన వాళ్ళే ఇలా ప్రధానంగా ఈ లగిచెర్ల దుబ్బాల మండలంకు సంబంధించిన గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ మండలంలో ఉన్న హైయెస్ట్ మెజార్టీ నీకే వచ్చింది రేవంత్ రెడ్డి గారు. అక్కడ బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేయలేదు. నువ్వు డబ్బాలలో ఎన్ని పడ్డాయో నువ్వు తెలుసుకో, తెప్పించుకో, రిపోర్ట్ తెప్పించుకో. నువ్వు ఓరేపోవు కదా నీ సొంత నియోజకవర్గానికి ఈ 11 నెలల కాలంలో నువ్వు వేయిందే 2-3 సార్లు, అంతకంటే ఎక్కువ పోలేదు. అది కూడా ఒకసారి దసరాకు వేయండు, ఫెస్టివల్స్ కి వేయండు, ఆ తర్వాత ఒక సందర్భంలో వేనట్టున్నది. అంతేకాని నువ్వు ప్రజల బాగోగులు పట్టించుకో. నీ సొంత నియోజకవర్గ ప్రజలే ఇబ్బంది పడతా ఉన్నారు, నువ్వు రాష్ట్ర ప్రజలు ఎక్కడ పాలిస్తావు? నిన్ను ఎన్నుకున్న ప్రజలనే నువ్వు పట్టించుకోనప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్న 4 కోట్ల ప్రజలను నీకు ఏ విధంగా పరిపాలిస్తావని ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు కింద. కాబట్టి ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో అంటే ఇప్పుడు గత కొన్ని నెలల నుంచి ఉన్నాయి, కానీ ఈ సమస్యలన్నింటికంటే ముందు కనీసం తాగునీరు లేక వాళ్ళంతా రోడ్లెక్కిన స్థితి, వాళ్ళంతా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసిర్రు. అందరికంటే ముందు అక్కడ ఆందోళన మొదలైంది అక్కడనే. డెఫినెట్లీ ఇవాళ ప్రతిదీ కూడా వారి సొంత నియోజకవర్గం నుంచెల్లే ప్రారంభమవుతా ఉన్నది. నువ్వు గొప్పాలు బయటకు వచ్చి చెప్పడం కాదు, ఫస్ట్ ఇల్లు చక్కదిద్దుకోవాలి. ఇల్లు చక్కదిద్దుకొని కూడా పక్కనికి నీతులు చెప్పాలి. నీ ఇల్లే నీకు చక్కగా లేదు కదా, నీ నియోజకవర్గంలో నీ ప్రజలే నిన్ను వ్యతిరేకిస్తూ ఉన్నారు. మీరు ఒకసారి వెళ్ళండి, నువ్వు సెక్యూరిటీ లేకుండా ప్రజలను కలవండి. అసలు నేను ఈ రాష్ట్రంలో ఉన్న మీడియా అందరికీ కూడా మీ విజ్ఞప్తి చేస్తాను, దయచేసి మీ కెమెరాలో ఒకసారి లగిచెర్ల గ్రామీణ కాదు, ఆ దుబ్బాలలో ఫార్మాసిటీ ల్యాండ్ కోసం ఎక్కడెక్కడైతే సేకరిస్తా ఉన్నారో వారి అభిప్రాయాన్ని తెలుసుకోండి. మీరు తెలుసుకొని బట్టి టెలికాస్ట్ చేయండి, వాస్తవాలు తెలిసిపోతుంది కదా. అభిప్రాయాలు తెలుసుకోవడం కాదు, కనీసము మహిళల మీద ఆ స్థాయిలో రక్తం గారేటట్టు చెప్పుకోలేని చోట దెబ్బలు తగిలిన పరిస్థితి ఉంటే కూడా కనీసం వార్తలు కూడా రాయని దుస్థితి కనిపిస్తున్నది. అదే ఇప్పుడు ఈ భూముల సంగతి పక్కన పెట్టి ఇంత దారుణం అన్యాయం జరుగుతుంటే గ్రూప్ 1 అభ్యర్థుల విషయంలో కూడా అప్పుడు కూడా అట్లనే వ్యవహరించిండు. అర్ధరాత్రి పోయి అమ్మాయిలని అరెస్ట్ చేస్తే కూడా కనీసం ఒక్క వార్త కూడా రాయలేదు. ఇప్పుడు లగచర్ల మహిళలంతా కూడా ఒక్క వార్త కూడా రాదు. పరిణామాల పట్ల ప్రెస్ మీడియా, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియాకి సంబంధించి కొంతమందిని గుప్పిట్లో పెట్టుకున్నది ప్రభుత్వం. గుప్పిట్లో పెట్టుకొని ఆ వార్తలు ప్రసారం కాకుండా వీరికి అనుకూలమైన వార్తలు ప్రసారం చేసుకుంటూ దాంట్లో ప్రజలను తప్పుదోవ పట్టించే కార్యాచరణ ప్రభుత్వం తీసుకున్నది. దానికి కొంత మీడియా వత్తాసు పలుకుతా ఉన్నది. అందుకే నేను ఏమంటున్నా అంటే ఇవాళ మీరు ఒకసారి వెళ్ళి చూడండి, మీరు టెలికాస్ట్ చేయండి, ప్రజల అభిప్రాయాలు తెలుసుకోండి. ఇలా ప్రభుత్వం చెప్పిందే మీరు మాట్లాడితే ఇలా మా నరేందర్ రెడ్డి గారే చెప్పిండ్రు, నన్ను మాట్లాడలేదు, నా దగ్గర అభిప్రాయం తీసుకోలేదు, వారికి ఇష్టం వచ్చింది రిమాండ్ రిపోర్ట్లో రాసుకున్నాను చెప్పిండ్రు. అప్రూవ్ బయటకు తీసుకొచ్చి చెప్పిండు కదా. కాబట్టి ఇవాళ ఒకసారి గమనిస్తే ఈ 11 నెలల కాలంలో ఎవరిని ఏనాడు బీఆర్ఎస్ పార్టీ ప్రోత్సహించలేదు, రెచ్చగొట్టలేదు. ఇలా ప్రజలకు జరుగుతున్న అన్యాయాల పట్ల వారే స్వయంగా తెలంగాణ భవన్కు వస్తూ ఉన్నారు. ఇక్కడ ఇది ప్రతిపక్ష పార్టీ ఉన్నది, ఆ ప్రతిపక్ష పార్టీ నాయకులను కలిస్తే మాకేమన్నా న్యాయం జరుగుతుందని చెప్పి ఇలా హైడ్రా బాధితులు కావచ్చు, ఇలా మూసి బాధితులు కావచ్చు, అదేవిధంగా రైతులకు ఇబ్బంది జరుగుతూ ఉంటే రైతులు కావచ్చు, ఇలా వారి సొంత నియోజకవర్గ ప్రజలు ఇలా బీఆర్ఎస్ పార్టీ దగ్గరికి వస్తారంటే అసలు నీకు పరిపాలించే అర్హత ఉన్నదని వాళ్ళే అడుగుతా ఉన్నారు. ప్రజలు ఇట్లా రోడ్ల మీదకి వస్తుంటే ఇవన్నీ కృత్రిమంగా వచ్చిన ఆందోళనలు చేస్తున్న ఆందోళన ఉద్యమాలను కూడా తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తుండ్రు నిఖిల్ గారు. అంటే రిమాండ్ రిపోర్ట్లో నరేందర్ రెడ్డి ఆయన ఏం చెప్పకపోయినా కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాసుకొని చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకోవైపు సురేష్ అనే 40 సార్లు ఫోన్ చేసి మాట్లాడినరు అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి, దాన్ని ప్రచారం చేస్తున్నారు. కేవలం చూస్తే ఒక్కసారే మాట్లాడింది, నిజంగా మాట్లాడినా కూడా మాట్లాడతారో విషయాలు చాలా క్లియర్గా చెప్తున్నారంటే మా పార్టీ వాళ్ళు అంటే దీనికి సంబంధించి కుట్ర చేయాల్సిన అవసరం ఏముంది? అక్కడ ప్రజలు సమస్య కనిపిస్తుంది, సమస్య సృష్టించింది ప్రభుత్వం, భూములు గుంజుకుంటామన్నది ప్రభుత్వం, దానికి వ్యతిరేకంగా ప్రజలు ఆందోళన చేస్తుంటే దీన్ని ఇంకేదో మలుపు తిప్పే ప్రయత్నం చేయడాన్ని ఎట్లా చూడాలి? నరేందర్ రెడ్డి గారు నిన్న ములాఖత్కి సంబంధించి హరీష్ రావు గారు కానీ మిగతా ప్రతిపక్ష నాయకులు కానీ వెళ్తే తను చాలా స్పష్టంగా వాళ్ళకి చెప్పింది ఏంటంటే, ఎప్పుడైతే నన్ను మెజిస్ట్రేట్ జడ్జి ముందు ప్రవేశపెట్టడానికి కేవలం 2-3 నిమిషాల ముందు రిమాండ్ రిపోర్ట్ నా ముందు పెట్టి మీ సంతకం పెట్టండి అని చెప్పి అది చదివే అవకాశం కూడా నాకు ఇవ్వలేదు, దాంట్లో ఏం రాసిండ్రో కూడా నాకు తెలియదు అని చాలా స్పష్టంగా హరీష్ రావు గారికి చెప్పిండు. తను మీరు అసలు ఒక వ్యక్తిని రిమాండ్ చేసినప్పుడు అది కూడా ఆయన మాజీ ఎమ్మెల్యే, గతంలో శాసనసభ్యుడిగా పనిచేసిన రాష్ట్ర అసెంబ్లీలో, అటువంటి వ్యక్తిని ఆ నియోజకవర్గానికి సంబంధించి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తిని మీరు ఆ రకంగా ఎట్లా అరెస్ట్ చేస్తారు? కేబీఆర్ పార్క్ నుండి తను వాకింగ్ చేస్తూ ఉంటే ఒక టెర్రరిస్ట్ని ఎత్తుకపోతూ ఉన్నారు మఫ్టీలో వచ్చి. మీరు ఇవన్నీ విధానాలు ఏ రకంగా చూడాల్సిన అవసరం ఉంటుంది? మరొక విషయాన్ని గమనిస్తే
అక్కడ ఉన్న రైతులు ఎవరైతే నిజంగా బాధితులు ఉన్నారో వాళ్ళ మీద హత్యాయత్నం కేసు పెడతా ఉన్నారు. జిల్లా మెజిస్ట్రేట్ పవర్స్ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ ఏమో అసలు దాడే జరగలేదు, ఈ విషయాన్ని మీరు దాడి అనకూడదు అని చాలా స్పష్టంగా చెప్తారు ఒకవైపు. మరోవైపు ఆ జిల్లాలో పోలీస్ బాస్గా ఉన్నటువంటి జిల్లా ఎస్పీ గారు ఏం చెప్తా ఉన్నారు, 190 సెక్షన్ కింద వాళ్ళందరి మీద హత్యాయత్నం కేసు పెట్టిండ్రు. మరొకటి ఏంటంటే వాళ్ళ విధులకు ఆటంకం కలిగించిండ్రు అన్న రకంగా 7-8 రకాలుగా నాన్ బెయిలబుల్ కేసులు ఆ రైతుల మీద పెట్టి వాళ్ళని వేధిస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ జైలుకు పంపిన తర్వాత ఈ ముఖ్యమంత్రి గారి సోదరుడు కానీ వీళ్ళందరూ ఆ గ్రామాలకు ఆ 3-4 గ్రామాలకు భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ భూములు లాక్కోవాలి. మీ కుటుంబ సభ్యులు ఎవరైతే జైలుకు పోయినరో వాళ్ళు జైలు నుండి విడుదల కావాలంటే వాళ్ళు వచ్చేలోపు మీరు సంతకాలు పెట్టాల్సిందే, పెడితేనే వాళ్ళు బయటకు వస్తారు అని కర్కశంగా వ్యవహరిస్తున్న తీరును మనం చూస్తా ఉన్నాం. ఇదే ముఖ్యమంత్రి గారు అంటే ఇవన్నీ కూడా ఈ దౌర్జన్యము, ఈ అప్రజాస్వామికంగా వ్యవహరించడము, అర్ధరాత్రులు కరెంటు బంద్ చేసి కొట్టి గుంజుకుపోవడం, ఇవన్నీ కూడా ఏదేమైనా చేసి ఎట్టి పరిస్థితుల్లోనూ భూములు లాక్కోవాలి అనే కుట్ర, ఆ ఆలోచన మాత్రమే క్లియర్గా కనిపిస్తుందా? అక్కడ 2 విషయాలు మాత్రమే చాలా క్లియర్గా కనబడుతున్నాయి. ఒకటి, ఆ భూములు ఏమన్నా చేసి ఆ భూములు లాక్కోవాలి. రెండోది, దీంట్లో అసలు సంబంధం లేకున్నా కూడా కేటీఆర్ గారిని ఎట్లయినా ఇరికించి చెర్లపల్లి జైలుకు తోలాలి. ఈ 2 విషయాలు మాత్రమే వాళ్ళ ఫోకస్గా కనబడుతూ ఉంది. సొంత నియోజకవర్గ ప్రజల మీద దాడి చేయించి, లాఠీ చార్జీలు చేయించి, 3rd డిగ్రీలు చేయించిన ముఖ్యమంత్రిని ఈయన మాత్రమే మనం మన ప్రాంతంలో చూస్తూ ఉన్నాం. గతంలో ఎవరు ఇటువంటి పరిస్థితి కల్పించలేదు. దాంట్లో చూస్తే ఆ బాధితులంతా జైలుకు పోయిన వాళ్ళంతా చెప్తున్న విషయం ఏంటంటే 3rd డిగ్రీ చేసిండ్రు మా మీద అని చెప్తా ఉన్నారు. మానవ హక్కుల కమిషన్ ఇమ్మీడియట్గా దీని మీద సుమోటోగా తీసుకుని అయినా కూడా వాళ్ళందరి మీద, ఆ పోలీస్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలి. పాయింట్ 1. పాయింట్ 2 ఏంటంటే ముఖ్యమంత్రి గారు తను నిజంగా ఆలోచన చేయాల్సింది ఏంటంటే, తన నియోజకవర్గంలో పెద్ద మండలం ఉంటుంది ఒకటి, కోస్గి అనే ప్రాంతం, అదే పెద్ద టౌన్ వాళ్ళ దగ్గర. ఆ ప్రాంతంలో గురుకుల విద్యార్థులకు సంబంధించి చిన్న పిల్లలు 8, 9, 10 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఆడపిల్లలు రోడ్డు మీదకి వచ్చి మాకు ఇక్కడ ప్రాపర్ ఫుడ్ పెట్టట్లేదు అని ధర్నాలు చేసి ఏడుస్తున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళకి తిండి పెట్టే, సొంత నియోజకవర్గంలో చిన్నపిల్లలకు తిండి పెట్టే పరిస్థితులు మీరు లేనప్పుడు ఈ భూములు గుంజుకోవడము, అక్కడ దందాలు చేయడము, మీ అన్నగారిని ఏదో ప్రోటోకాల్లో తీసుకుపోవడము, అంటే మహిళల్ని ఇట్లా అబ్యూజ్ చేసినా కూడా మహిళా కమిషన్కి ఇవేం కనిపించవు. మహిళా కమిషనే కాదు అండి, ఇవాళ ఆ సోదరుడు చెప్పినట్టు మానవ హక్కులకు సంబంధించి ఆనాడు ఇదే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇదే మానవ హక్కుల పేరు మీద ఆనాడు ప్రొఫెసర్ కోదండరాం గారు, అరగోపాల్ గారు, అనేక మంది మేధావులు వెళ్ళి దాన్ని మొత్తం పెద్ద ఎత్తున, ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి భూసేకరణ జరిగితే దాన్ని మొత్తం రాదాంతం చేసిండు కదా. మరి ఈనాడు ఆ మానవ హక్కుల సంఘాలు ఎటువైనాయి, ఎందుకు మాట్లాడతలేరు, మేధావులంతా ఎందుకు మౌనం వహిస్తున్నారని చెప్పి ప్రజలు భావిస్తా ఉన్నారు. ప్రజలు కాదు, తెలంగాణ సమాజం అంతా ఆనాడు ఇంత ఉంటే ఇంత చేసిన మేధావులు అనే వర్గంలో ఉన్న వాళ్ళంతా కూడా ఇవాళ ఏమైపోయినారు అని అంటే, దానికి కూడా ప్రభుత్వం తరపు నుంచి వాళ్ళు ప్రజాప్రతినిధులు వివరణ ఇస్తున్నారు. మేధావులకు అన్ని తెలుసని కూడా మాట్లాడుతున్నారు. మనం మరింత డీటెయిల్గా చర్చిద్దాం. వాసుదేవరెడ్డి గారు, అంటే కాంగ్రెస్ పరిపాలన ఎట్లా ఉంటుంది అనడానికి వాళ్ళు కర్ణాటకలో ఏం జరుగుతున్నాయో మళ్ళీ నెక్స్ట్ మీ వంతు తెలంగాణది అన్నట్టుగా తయారైంది పరిస్థితి. కర్ణాటకలో నాశనం అయిపోయిన తర్వాత తెలంగాణను కూడా నాశనం పట్టించిండ్రు. మళ్ళీ ఇక్కడ ఏదో చేసినామని మళ్ళీ అబద్ధాలు చెప్పుకొని ఇంకెక్కడో అధికారంలోకి వచ్చే కుట్రలు చేస్తూ ఉన్నారు. అయితే ఎంత దారుణం అని అంటే, కర్ణాటకకు సంబంధించి త్వరలో నీటి బిల్లులపై హరిత సుంకం అని చెప్పేసి చూస్తున్నాం. అంటే ఎట్లా చూడాలి అంటే, తాగేటి నీళ్ళ మీద కూడా ట్యాక్స్ వేసి, అంటే ప్రభుత్వ పనితీరు ఎట్లా ఉంది, కాంగ్రెస్ పనితీరు ఎట్లా ఉందని ఆలోచించాల్సిన అవసరం కనిపిస్తుంది. గతంలో టాయిలెట్కి సంబంధించి ట్యాక్స్ వసూలు చేస్తామనంటే తీవ్ర విమర్శలు వచ్చిన నేపథ్యంలో వెనక్కి తగ్గిన సందర్భం కనిపిస్తుంది. ఇప్పుడు తాగే నీటి మీద కూడా ట్యాక్స్ వేసే సిచ్యువేషన్ని ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. కాంగ్రెస్ ఏం ఆలోచిస్తుంది? దేశాన్ని ఏదో చేస్తామని చెప్తున్నది కదా, కనీసము అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎందుకు ఇట్లా చేస్తుంది? తెలంగాణ ఎంత చక్కగా ఉండే ఎట్లా చేసింది? ప్రధానంగా ఇప్పుడు తాగే నీటి మీద సుంకం వేసినా, లేదా ప్రతిదాని మీద ఆ ట్యాక్సీ వసూలు చేస్తూ ప్రజలను ఇబ్బంది పెట్టే సర్కార్లు ప్రధానంగా ఈ దేశంలో కాంగ్రెస్ రాష్ట్రాలు ఎందుకు కనిపిస్తూ ఉన్నాయంటే, ఎందుకంటే వారికి మొత్తం దేశంలో ఉన్నాయి 3 రాష్ట్రాలు మాత్రమే అధికారంలో ఉన్నారండి కాంగ్రెస్. ఒకటి కర్ణాటక దక్షిణ భారతదేశంలో, 2 తెలంగాణ, 3 హిమాచల్ ప్రదేశ్. ఈ 3 రాష్ట్రాలు మాత్రమే కాంగ్రెస్ అధికారంలో ఉన్నది. సో ఇప్పుడు కాంగ్రెస్ వ్యవస్థ నడవాలంటే ఈ 3 రాష్ట్రాల నుంచి వెళ్ళి వారికి ఢిల్లీకి పన్ను కట్టాలి ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రులు. అక్కడ కర్ణాటక కావచ్చు, ఇక్కడ తెలంగాణ కావచ్చు, అక్కడ హిమాచల్ ప్రదేశ్ ఆదాయం తక్కువ కాబట్టి దక్షిణ భారతదేశంలో ప్రధాన ఆదాయ వనరు ఉన్నది. ఇలా విశ్వనగర సిటీలు ఉన్నాయి కూడా. ఆ తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ సిటీ ఉంటే
మన కర్ణాటకలో బెంగళూరు సిటీ ఉన్నది. మొత్తం ఎక్కువ మొత్తంలో ఆదాయం వచ్చే రాష్ట్రాలు కాబట్టి ఇక్కడి పన్నులు కట్టాలి కాబట్టి మళ్ళీ రాష్ట్ర వ్యవస్థను నడిపించాలంటే వారికి వేరే గత్యంతరం లేదు కాబట్టి పన్నులు వేయాలనే ఒక ఆలోచన ఆ రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నట్టు కనిపిస్తూ ఉన్నాయి. రేపు భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో కూడా అదే రావచ్చు తప్పకుండా. ఎందుకంటే వీరి పరిపాలన అట్లా కనిపిస్తూ ఉన్నది. అక్కడ ఇప్పటికే కర్ణాటకలో చేతులెత్తేసింది అక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేక చతికిల పడిపోయింది కర్ణాటకలో. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అదే అయిపోయింది. ఇది వీరేదో గొప్పగా చెప్పినట్టు ఇప్పుడేదో మహారాష్ట్ర ఎన్నికలకు పోయి ఇక్కడ రాష్ట్ర ప్రజలను చూసుకునే గతి లేదు, కానీ మహారాష్ట్రకు పోయి ఇవన్నీ హామీలను కూడా ఇచ్చినట్టు అక్కడ ప్రచారం చేసుకొని ఇప్పటికే ఇక్కడ ఆర్థికంగా ఇబ్బంది ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో అని ఒక పక్క మొత్తుకుంటున్న ఈ ప్రభుత్వమే మహారాష్ట్రలో తమిళం అక్కడ మరాఠీ భాషలో పేపర్ యాడ్స్ ఇచ్చి 300 కోట్ల రూపాయలు వెచ్చించి పేపర్ యాడ్స్ ఇచ్చిందండి ఈ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వము. దీన్ని ఎట్లా చూస్తుంది ఈ రాష్ట్ర ప్రజలు? గమనిస్తలేరా ఇవన్నీ? సో కాబట్టి ఒక పక్క ఆదాయ మార్గాలు లేవంటారు, ఒక పక్క మీరే అప్పులు చేసి మీ పార్టీ బ్రహ్మాండంగా పరిపాలిస్తున్నది తెలంగాణలో, అంటే ఇప్పుడు కర్ణాటకలో చెప్పుకుంటారు. కాంగ్రెస్ హైకమాండ్ కి కేవలం తాము బతకడానికి తాము వనరులు దోపిడీ చేయడానికి వాళ్ళు బతకడం కోసం మాత్రమే అధికారం కావాలనే ఒక ప్రశ్న తలెత్తుతుంది. డెఫినెట్లీ అండి. ఇవాళ ఢిల్లీలో నాయకత్వం కొనసాగాలి, ఇంకా ఢిల్లీలో ఇంకా మిగతా రాష్ట్రాలలో వాళ్ళ ప్రచార సరళి కొనసాగాలి, అక్కడ రాష్ట్ర నాయకులు గెలవాలంటే వారికి డబ్బులు కావాలి. మరి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? వారి ఎక్కడ అధికారంలో లేరు కదా, ఉన్న రాష్ట్రాలే ఇవి కదా. తప్పకుండా వీరు పన్ను కడుతున్నారు కాబట్టి వీరి యొక్క కుర్చీ కాపాడుకుంటారు రేవంత్ రెడ్డి. ఒక్కరోజు ₹1 మీరు పంపకుంటే వెంటనే దిగుతాడు రేవంత్ రెడ్డి గారు. ఇలా ఇక్కడ వసూలు చేస్తున్న పైసలు ఇలా మూసీ పేరు మీద 1,50,000 కోట్ల ఆ ప్రాజెక్టు పెట్టి దాని మీద దండుకున్న పైసలు, అదేవిధంగా హైడ్రా పేరు మీద బ్లాక్ మెయిల్ చేస్తూ కాంట్రాక్టర్ల దగ్గర బిల్డర్స్ దగ్గర మీరు ఎంత డబ్బు వసూలు చేసారో ఆ డబ్బును ఎట్లా మీరు ఢిల్లీకి పంపిస్తూ ఉన్నారు అవాల కుంభకోణం ద్వారా అనేది ప్రజలందరూ భావిస్తూ ఉన్నారు కదా. అనేక సార్లు మనం చర్చించుకున్నాం కదా. ఇలా బిల్డర్లు అంతా కూడా ఇబ్బంది పడతా ఉన్నారు మీరు చేసే ట్యాక్సీలకు. ఇలా ఆర్ఆర్ ట్యాక్సీ అన్న నరేంద్ర మోడీ గారు మీరు ఎందుకు చర్యలు తీసుకుంటలేరు? ఇలా మొన్న మహారాష్ట్ర ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారు అంటారు తెలంగాణ ఏటీఎంగా తయారైందని నరేంద్ర మోడీ గారు స్వయంగా చెప్పారు. మరి ఏటీఎంగా తయారైతే తెలంగాణ ఆనాడు ఎంపీ ఎన్నికలప్పుడు తెలంగాణకు వస్తే ఆర్ఆర్ ట్యాక్సీ రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ ట్యాక్సీ అయితే వసూలు చేస్తూ ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో అని ఇలా మేము చెప్తలేము, స్వయం దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారే మొన్న ఎన్నికల్లో చెప్పిండు. మరి ఆర్ఆర్ ట్యాక్సీ ఏటీఎం తయారైన తెలంగాణ రాష్ట్రంలో మరి కేంద్రంలో అధికారం ఉన్న పార్టీ ఏం చేస్తూ ఉన్నది? ఇలా మా పార్టీగా ప్రతిపక్ష పార్టీగా ఈ రాష్ట్రంలో ఎట్లాంటి కుంభకోణాలు జరుగుతున్నాయి, ఎట్లాంటి అవినీతి జరుగుతున్నదని చెప్పి మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు అనేక సందర్భాలలో ప్రెస్ ముందుకు వచ్చి ఆరోపణలు చేసిండ్రు. మీరు ఆరోపణలు పట్టించుకుంటలేదు కేంద్ర ప్రభుత్వం. మొన్న అమృత టెండర్లకు సంబంధించి కూడా ఢిల్లీకి స్వయంగా వెళ్ళి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఖట్టర్ గారిని కలిసి అమృత టెండర్లో 8,888 కోట్ల కుంభకోణం జరిగింది, అవినీతి జరిగింది. దాంట్లో వారి స్వయాన వారి బామ్మర్ది సృజన్ రెడ్డికి 1,137 కోట్ల టెండరు, 2 కోట్లకు కూడా వారి యొక్క మొత్తం సంవత్సరం యొక్క వారి ఇన్కమ్ 2 కోట్లు కూడా లేని ఆ యొక్క శోధా కంపెనీకి వారి బామ్మది కంపెనీకి 1,137 కోట్లు ఎట్లా ఇస్తారని చెప్పి మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అడిగిండ్రు కాబట్టే ఇలా రేవంత్ రెడ్డి గారు కక్ష పెట్టుకున్నారు. కేంద్ర ప్రభుత్వం స్పందిస్తలేదు. ఎందుకు స్పందిస్తలేదండి? ఇలా మీరు తెలంగాణ రాష్ట్రంలో పైకి మాట్లాడతారు కానీ లోపల ఇద్దరు ఒకటే అన్నట్టు కనిపిస్తా ఉన్నది కదా. ఇద్దరు కాంగ్రెస్ బీజేపీ అంటే ప్రజలు తప్పించుకోవడానికి బీఆర్ఎస్ కాంగ్రెస్ సమస్యలు స్థాయికి వచ్చిన తర్వాత ప్రజలకు చాలా క్లియర్ గా గమనిస్తున్నారు. అంటే ఏ సందర్భంలో ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరు వ్యూహాత్మకంగా మౌనం వహిస్తున్నారు అనేది చాలా క్లియర్ గా గమనిస్తున్న సిచ్యువేషన్ నిఖిల్ గారు. అంటే ఒక సొంత పార్టీ కార్యకర్తల నుంచి నేతల నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తమవుతుంది రేవంత్ రెడ్డి వ్యవహార శైలి మీద. అసలు ఒక రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే అవ్వచ్చు కానీ ఆయన కుటుంబ సభ్యులకు కానీ సోదరులకు కానీ నిజంగా అఫీషియల్ విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం ఏముంటుంది? అది చట్ట విరుద్ధం. దానికి సంబంధించి ఇటువంటి వ్యవహార శైలి మీద సొంత పార్టీ కార్యకర్తలను చూడలేక చర్యలో కూడా నిజంగా వాసుదేవ్ రెడ్డి గారు చూపించిండ్రు. కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఉన్నారు. సో అంటే సొంత పార్టీ నేతల నుంచి కార్యకర్తల నుంచి ఇంత వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో
ఈ భవిష్యత్తు కాంగ్రెస్ భవిష్యత్తు ఎట్లా ఉండబోతుంది అంటే కేవలం లగచర్ల ఘటనకు సంబంధించే కాదు, అనేక సమస్యల మీద మేము ప్రజల్లో తిరగలేము అని చెప్పేసి వాళ్ళు క్లియర్గా చెప్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది కదా. అయితే ఈ పరిస్థితిని మనం గమనిస్తే కేవలం 11 నెలలకే వాళ్ళ పరిస్థితి అట్లా ఉంటే ఇంకా 4 నెలలు వాళ్ళు ప్రభుత్వం నడపాల్సిన అవసరం ఉంది. 4 ఏళ్ళు ఇంకో 4 ఏళ్లలో వాళ్ళు ఎన్ని అద్భుతాలు చేస్తారు. ఇటువంటి పరిస్థితులు ఇంకెన్ని మనం ఇటువంటి దరిద్ర పరిస్థితులు మనం ఇంకెన్నిసార్లు చూడాల్సి వస్తుందో మనం ఆలోచన చేయొచ్చు. దీనికి సంబంధించి చూస్తే కేవలం వారం 10 రోజుల ముందు నల్గొండ జిల్లాలో రాజేష్ రెడ్డి అనే కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీటీసీ నల్గొండ టౌన్లో మంత్రిగా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలందరికీ సంబంధించిన మీటింగ్ నడుస్తూ ఉంటే అక్కడ చాలా స్పష్టంగా తను చెప్పిండు, మేము కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులను చూస్తూ ఉంటే మేము ప్రజలు తిరగలేకపోతా ఉన్నాము, వాళ్ళకి సమాధానాలు చెప్పలేకపోతా ఉన్నాము, ప్రజలు ఈ రోజు మమ్మల్ని గల్లబట్టుకొని నిలదీసే పరిస్థితి వచ్చింది, ఇకనైనా సరిగ్గా పాలన మీద ఫోకస్ చేయండి అని చాలా స్పష్టంగా వాళ్ళ పార్టీ ఎంపీటీసీగా పనిచేసినటువంటి వ్యక్తి చాలా స్పష్టంగా చెప్పింది. అంటే ఈ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కానీ వీళ్ళంటే నల్గొండ ప్రజల మీద ఏదో ప్రేమ ఉన్నట్టు వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్లు చూస్తే అసలు ఆహా నల్గొండ ప్రజల మీద ఎంత ప్రేమ ఉన్నది, వీళ్ళు ఎంత బాగా కాపాడుతారో అన్నట్టుగా అనిపిస్తుంది. కానీ వాస్తవానికి చూస్తే అక్కడ ప్రజలు మాకు కాలుష్యం అవుతుంది, రామన్నపేట ప్రజలు వ్యతిరేకిస్తుంటే వాళ్ళ గురించి మాట్లాడరు, వాళ్ళ గురించి అంటే వాళ్ళకి కాలుష్యం కనిపించాలి అనుకున్న దగ్గరనే కాలుష్యం కనిపించేలా చేస్తారు. నిజంగా కాలుష్యం జరిగి ప్రజలు ఇబ్బంది పడే దగ్గర ఏం చేయని పరిస్థితి కనిపిస్తుంది. గతంలో ఇదే హుజూర్ నగర్ ప్రాంతంలో కానీ మన కోదాడ ప్రాంతంలో కానీ ఇటువంటి పరిస్థితులు వస్తున్నాయి, సిమెంట్ ఫ్యాక్టరీలు కానీ ఇవన్నీ ఉంటే కాలుష్యం అయిపోతున్నాయని వీళ్ళే గతంలో కొట్లాటలు చేసిండ్రు గత ప్రభుత్వం మీద. అటువంటి వ్యక్తులు మళ్ళీ అక్కడనే ఈ సిమెంట్ పరిశ్రమలకు సంబంధించి అప్రూవల్స్ ఇస్తా ఉన్నారు. ఈరోజు నిన్ననే మన నాగర్ కర్నూలుకి సంబంధించి ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించినటువంటి నాగర్ కర్నూలు ప్రాంతంలో ఇంకొక రెడ్డి గారు ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నియోజకవర్గ స్థాయి నాయకుడు అర్ధనగ్న ప్రదర్శన చేసిండు బట్టలు తీసేసి. ఈ ప్రభుత్వంలో వీళ్ళు సరిగా పరిపాలన చేయకపోవడం వల్ల మేము గ్రామంలో తిరగలేకపోతున్నామని వీడియో రిలీజ్ చేసిండు. ప్రజలంతా నవ్వుకుంటా ఉన్నారు, వీళ్ళ పరిస్థితి ఏ రకంగా ఉన్నారు. ప్రజల విషయం పక్కన పెడితే వాళ్ళ పార్టీ వాళ్ళే నవ్వుకుంటా ఉన్నారు ఈరోజు. అటువంటి పరిస్థితిలో వాళ్ళ పాలన కొనసాగుతూ ఉంది. ఎంతసేపు వాళ్ళ బ్రదర్సు, వాళ్ళ చుట్టాలు, వాళ్ళ బావమరుదులు, అన్నదమ్ములు వీళ్ళకి సంబంధించిన రాజ్యం మాత్రమే నడుస్తూ ఉంది. వాళ్ళు మాత్రమే ఈ పైరవీలు చేయడము, ఇంకోటి చేయడము, ఎక్కడి నుంచి డబ్బులు దోసుకోవాలి, దోసుకున్న దాంట్లో మనం ఎంత దాచిపెట్టుకోవాలి, ఢిల్లీకి ఎంత కప్పం కట్టాలి, పక్క రాష్ట్రాల్లో ఎలక్షన్లు ఉంటే మనం ఎట్లా తీసుకుపోవాలి. గౌరవ ప్రధానమంత్రి గారు కూడా చాలా స్పష్టంగా పక్క రాష్ట్రాల్లో ప్రచారం ఏం చేస్తూ ఉన్నారంటే తెలంగాణ డబ్బులు తెలంగాణ ప్రభుత్వం నుండి మహారాష్ట్రకు వస్తూ ఉన్నాయి, దీన్ని కట్టడి చేయాల్సిన అవసరం ఉంది, రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఇదంతా నడుస్తూ ఉందని ఆరోపణలు చేస్తూ ఉన్నారు. మీరే కదా కేంద్రంలో అధికారంలో ఉన్నది, ఈరోజు వాళ్ళ మీద ఎంక్వైరీలు ఎందుకు వేయట్లేదు మీరు అంటే కేవలం వీళ్ళిద్దరు కలిసి ఇక్కడ ఈ ఆటంతా నడిపిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. రాష్ట్రంలో ఉన్న ఏ ఒక్క బీజేపీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ వాళ్ళ మీద అసలు విమర్శలే చేయరు. ఒక విధానంలో కూడా వాళ్ళని ప్రశ్నించే పరిస్థితి మనం చూడట్లేదు. అంటే ఇదంతా చూస్తుంటే కాంగ్రెస్ హైకమాండ్ని బతికించడానికి లేదా రేవంత్ రెడ్డి కుటుంబానికి అన్ని దోచిపెట్టడానికి తెలంగాణ ప్రజలు మేము బలి కావాలని ప్రశ్నిస్తున్న సందర్భం కనిపిస్తుంది. మనం మరి వివరంగా మాట్లాడదాం. వాసుదేవరెడ్డి గారు, అంటే కాంగ్రెస్ పరిస్థితి ఎట్లా ఉంది? రాష్ట్రంలో ఉంటే ప్రజల్లో వెళ్ళి తిరగలేరు, కార్యకర్తలు కూడా పోలేని పరిస్థితి, హామీలు అమలు చేస్తే తప్ప 11 నెలల్లోనే ఇటువంటి పరిస్థితి వచ్చేసింది. ఇవాళ వారు చెప్పిందే, నేను 100 రోజులలో 6 గ్యారంటీలు 13 అంశాలు అమలు చేస్తున్నామని చెప్పి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కాకముందు పిసిసి అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి గారు, వారి రాహుల్ గాంధీ గారు, వారి మొత్తం పార్టీ పరివాహం అంతా కూడా ప్రచారంలో చెప్పిండ్రు మీరు ఆనాడు. కానీ అవి ఏవి అమలు కాక ఈరోజు వాటిని డైవర్షన్ చేస్తూ రోజుకొకటి తీసుకొస్తా ఉన్నారు. ఇలా 11 నెలల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను గాలి కొదిలేసి రోజుకొక అంశాన్ని తెర మీదకి తీసుకొస్తారు. అంటే ఇంకొక డౌట్ ఏమొస్తుందంటే రాష్ట్రంలో సమస్య వచ్చినప్పుడు బీజేపీ కూడా ప్రశ్నించాల్సిన బాధ్యత ఉంటుంది కదా ప్రభుత్వం. డెఫినెట్లీ అండి, మీరు మంచి క్వశ్చన్ అడిగినారు. ఇవాళ అసలు ఈ రాష్ట్రంలో బీజేపీ ఉన్నదా? ఎన్నికలప్పుడే బీజేపీ, ఆ తర్వాత ప్రజల బాగోగులు పట్టాయా బీజేపీకి అనేది ప్రజలు సోషల్ మీడియాలో ఏకుతా ఉన్నారు బీజేపీని. ఎందుకంటే అవునానంటే ఈ మాట, మీరు అసెంబ్లీ ఎన్నికల్లో 10 స్థానాలు గెలిచారు, పార్లమెంటరీ ఎన్నికల్లో మీకు 8 స్థానాలు ఇచ్చారు, మరి మీరు ప్రజల పక్షాన ఎందుకు పోరాడటం లేదు? ఆనాడు మూసీ మీద కూడా ఒక ఈటల రాజేందర్ గారు అక్కడ ఆనాడు ముందుకెళ్ళిన తర్వాత ఏదో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు తప్పితే బీజేపీ పార్టీగా మీరు చేసిన ఆందోళన లేదు, హైడ్రా మీద చేసిన ఆందోళన లేదు. ఇలా రైతులు లగ్చర్లలో ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గంలో ఇబ్బంది పడతా ఉంటే దాని మీద మీరు తీసుకున్న స్టెప్ ఏంది పార్టీగా? కిషన్ రెడ్డి గారు ఇవాళ స్టేట్మెంట్ ఇచ్చిండు, అది రైతులను అరెస్ట్ చేయడం తప్పని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చిండు తప్పితే మీరు ప్రజల పక్షాన ఎక్కడ పోరాటం చేస్తూ ఉన్నారు? ఇలా మేము అనేక సందర్భాలలో ఈ రాష్ట్రంలో జరుగుతున్న విషయాల పట్ల ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మేము ప్రజల ముందు కొన్ని అంశాలు పెట్టినాము, మీరు ఎందుకు స్పందిస్తలేదు
అంటే ఇవాళ అనేక అంశాలు ఇలా అమృత టెండర్లకు సంబంధించింది కావచ్చు, అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్న మంత్రిగా ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద ఐటీ ఈడీ దాడులు జరిగితే బీజేపీ నాయకులు ఒక్కరన్నా మాట్లాడిన రండి. ఇవన్నీ పక్క పెడితే ఇలా ఈ యొక్క రాష్ట్రంలో ఉన్న కేంద్ర సహాయ మంత్రి, తను కేంద్ర సహాయ మంత్రి కాదు, రేవంత్ రెడ్డికి సహాయ మంత్రిగా ప్రజలు భావిస్తూ ఉన్నారు. బండి సంజయ్ గారు ఏం మాట్లాడతాడు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని దించడానికి ఈ కాంగ్రెస్ లో ఉన్న మంత్రులు కుట్ర పన్నుతున్నారని స్టేట్మెంట్ ఇస్తాడు. అంటే నువ్వు కాంగ్రెస్ లో ఉండి మాట్లాడుతున్నా, బీజేపీలో ఉండి మాట్లాడుతా ఉన్నా? నిఖిల్ గారు మంచి పాయింట్ లేవని ఎత్తిందంటే మహారాష్ట్రకి డబ్బులు ధరలిపోతున్నాయని మీరు ఆరోపణలు వేసే బదులు మీరే ఎంక్వైరీ చేసి ఎందుకు డెఫినెట్లీ కదా. ఇలా కేంద్రంలో అధికారంలో ఉన్నది మీరే, ఇలా ఆనాడు ఉన్నది అధికారంలో మీరే, ఈనాడు ఉన్నది అధికారంలో మీరే. మీరు గొప్పలు చెప్పింది కదా బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు, బీజేపీ నాయకులు. ఇలా మీరు అధికారం నుండి ఏనాడన్నా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారా? ఏ విషయంలో మీరు ప్రశ్నించారు ఈ 11 నెలల్లో? రైతులు ఆందోళన చెందుతా ఉన్నారు, రైతులు రుణమాఫీ కాలేదని దాని గురించి మీరు ఒక స్టెప్ తీసుకున్నారా రాష్ట్ర ప్రభుత్వంలో? ఉర్రంగా అందరూ మాట్లాడుతూ ఉంటే ఇందిరా పార్క్ దగ్గర ఏదో చిన్న ధర్నా పెట్టుకున్నారు, అంతే తప్ప గ్రౌండ్కి పోయిన సందర్భం లేదు. ఇలా రైతు రుణమాఫీ కాలేక రైతులు ఆందోళన చెందుతా ఉన్నారు. అదేవిధంగా అనేక సందర్భాలలో ఇలా ఆదాని తెలంగాణ రాష్ట్రంలోకి వచ్చి భూముల మీద కన్నేసి ఇలా రేవంత్ రెడ్డి గారి దగ్గర కూర్చొని మాట్లాడుతున్న ఆదాని గారు ఇలా రామన్నపేటలో మా భూములు లాక్కోవద్దని సిమెంట్ పరిశ్రమకు ఆందోళన చెందుతా ఉంటే బీజేపీ ఎందుకు స్పందించదు? నల్గొండ జిల్లాకు సంబంధించి సిమెంట్ ఫ్యాక్టరీ విషయంలో ఎందుకు మాట్లాడరు మీరు? అంటే మీకు మీ నాయకుడు నరేంద్ర మోడీ తోటి ఆదాని దోస్తున్నది కాబట్టి మీరు మాట్లాడరు. ఇలా అసలు బీజేపీ లైన్లోనే రేవంత్ రెడ్డి గారు పనిచేస్తూ ఉన్నారు కాబట్టే బీజేపీ కాంగ్రెస్ ఒకటనే ప్రజలు భావిస్తూ ఉన్నారు. అనేక సందర్భాల్లో ఇది రుజువైంది, బయట కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఇలా ఈ రాష్ట్రంలో ప్రజల పక్షాన కొట్లాడేది బీఆర్ఎస్ మాత్రమే అనేది కనిపిస్తూ ఉన్నది, ఆనాడైనా నేడైనా. అందుకనే మా నాయకుడు తెలంగాణ భవన్ కట్టినప్పుడు చెప్పిండు, ఇది భవిష్యత్తులో తెలంగాణ ప్రజలకు అండగా ఉండే భవన్, ఇది ఒక బీఆర్ఎస్ పార్టీ కాదు, తెలంగాణ ప్రజల అస్తిత్వం తెలంగాణ భవన్ అన్నట్టే. ఈరోజు ఎక్కడ ఏ ప్రజలకు ఏ అన్యాయం జరిగినా తెలంగాణ భవన్ తలుపులు తడుతా ఉన్నారంటేనే ఇలా ప్రజల పక్షాన బీఆర్ఎస్ ఏ విధంగా కొట్లాడుతుందో నిదర్శనం. అందుకనే కదా కొట్లాడుతూ ఉన్నది. కాబట్టే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా పార్టీ నాయకులు కేసీఆర్ గారి పైన, మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పైన, హరీష్ రావు పైన కుట్ర పడుతూ ఉన్నారు. ఆ కుట్రలో భాగంగానే ఇట్లాంటి కేసులు, ఇలా అనేక కేసులు పెట్టి ఏ కేసులో లోపలికి పంపాలనే ఒక కక్ష మాత్రం ముఖ్యమంత్రి గారు తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. కానీ అది ఎక్కడ సక్సెస్ అయితే లేదు. సో రేవంత్ రెడ్డి పద్ధతి ఏందనేది నిఖిల్ గారు ప్రజలు అర్థం చేసుకుంటున్నారంటే, ఒక అంశం మాట్లాడుతున్నారంటే ఇంకో విషయం నుంచి డైవర్ట్ చేసే కుట్రనే అని చెప్పేసి. సో ఒకటైపోయింది 1 by 1 ఏదో ఒకటి తీసుకొస్తూనే ఉన్నారు, కానీ సమస్యలు మాత్రం ఎక్కడికక్కడనే ఉన్నాయి. నిజంగా పంట పండించిన రైతులు ధాన్యాన్ని ఇంకా అమ్ముకోలేదు, వాళ్ళు ఇంకా రోడ్ల మీదనే పడిగాపులు కాస్తున్నారు. వారాలు దాటి నెలలు గడుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడి సమస్యలు అక్కడనే ఉన్నాయి. అంటే ఇదేదో అటెన్షన్ డైవర్ట్ చేసి ఎంతకాలం కాలయాపన చేసుకుంటూ పోతుంది ప్రభుత్వం. అయితే ఇక్కడ 2-3 విషయాలు మనం గమనించాల్సింది ఏంటంటే, ఒకటి ఈ లగిచెర్లకు సంబంధించి భూసేకరణ విషయంలో గత ప్రభుత్వం కూడా అనేక ప్రాజెక్టుల కోసం భూసేకరణ చేసింది. మీరు ఒక విషయంలో ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, కాళేశ్వరానికి సంబంధించి భూసేకరణ జరుగుతూ ఉంటే ఆ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి అప్పటి కాంగ్రెస్ నాయకుడు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నటువంటి శ్రీధర్ బాబు గారు ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఆ రోజు హాజరైనరు ప్రభుత్వం ముందు. ప్రభుత్వం ఏమనలేదు, వాళ్ళని నిర్బంధించలేదు, వాళ్ళని తీసుకొని జైల్లో పెట్టలేదు. ముచ్చర్లకు సంబంధించి ఫార్మాసిటీకి సంబంధించి ఏదైతే 14,000 ఎకరాల భూసేకరణ గత ప్రభుత్వం చేసిందో దానికి సంబంధించి కూడా ఇదే కాంగ్రెస్ పార్టీకి ఆ పక్కనే ఉన్నటువంటి కల్వకుర్తి నియోజకవర్గానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ నాయకుడు వంశీచంద్ర రెడ్డి హాజరైనరు. ప్రభుత్వం ఎక్కడ కూడా నిర్బంధించలేదు, తనను కూడా జైల్లో పెట్టలేదు. కానీ ఈరోజు అదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రైతు సంఘం అధ్యక్షుడిగా ఉన్నటువంటి కోదండరెడ్డి గారు కూడా ఆ రోజు హాజరైనరు. రైతులకు సంబంధించి మద్దతు ఇస్తూ తనను కూడా ఏ రకంగా ప్రభుత్వం ఆ రోజు అణచివేయలేదు. ఈరోజు అదే భూసేకరణకు సంబంధించి కొడంగల్ నియోజకవర్గంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి నరేందర్ రెడ్డి గారు హాజరవుతూ ఉంటే తన హాజరవడం కూడా తను మద్దతు ఇస్తున్నారు, తనతో ఫోన్లు మాట్లాడినరు అన్న రీజన్ మాత్రమే చూపించి తనని ఈరోజు అరెస్ట్ చేసి చెల్లపల్లి జైల్లో పెట్టిండు. ప్రభుత్వం ఈ రకంగా ఎందుకు భయపడతా ఉంది వీళ్ళని చూస్తూ. రెండో విషయం ఏంటంటే, దీంట్లో గమనించాల్సింది, ప్రభుత్వం ఎంతసేపు వాళ్ళు ఏవైతే 6 గ్యారంటీలు 13 హామీలు ఇచ్చిండ్రో దాంట్లో ఏ ఒక్క హామీని ఈ రోజు వరకు అమలు చేయలేదు. ఒక ఆర్టీసీ బస్సుకు సంబంధించి మినహాయిస్తే అది కూడా బస్సులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నారు. దాని మీద ఈ రోజు వరకు చర్యలు లేవు, హామీల మీద చర్యలు లేవు. ఎంతసేపు పక్క రాష్ట్రాల్లో ప్రచారం చేస్తూ ఉన్నారు, ఇక్కడ మేము ఇచ్చిన 6 గ్యారంటీలు 13 హామీలు అమలు చేసినాము,
మీ దగ్గర కూడా ఈ రోజు ఈ హామీలు ఇస్తున్నాము, ఇవన్నీ మొదటి సంవత్సరంలోనే కర్ణాటక అమలు చూపించి చేస్తామని. తెలంగాణ డేట్లో వచ్చిందో తెలంగాణ ఇక్కడ కూడా చూపించి చూపించి అబద్ధాలు మహారాష్ట్రలో వాళ్ళు అధికారంలోకి వచ్చే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. కానీ అక్కడ ప్రజలకు ఆల్రెడీ అర్థమైపోయింది. మన రాష్ట్రానికి సంబంధించి నిర్మల్ జిల్లాలో ఉన్నటువంటి బోధ్ నియోజకవర్గ ప్రజలు వాళ్ళ పక్కనే ఉన్నటువంటి మహారాష్ట్ర బార్డర్ పక్కనే ఉంటుంది వాళ్ళకి. వాళ్ళంతా పోయి కూడా ఈరోజు మహారాష్ట్రలో చెప్తా ఉన్నారు, వీళ్ళని నమ్మొద్దు మీరు, వీళ్ళు మా రాష్ట్రంలో ఇచ్చిన హామీలు ఏవి అమలు చేయలేదు అని చాలా స్పష్టంగా ప్రచారం చేస్తూ ఉన్నారు ఎన్నికల్లో వాళ్ళు, ఎటువంటి ఏం ఆశించకుండా. దీంట్లో మరొక విషయం ఏంటంటే ముఖ్యమంత్రి గారు కానీ వాళ్ళ మంత్రివర్గం కానీ వెరీ ఫ్రీక్వెంట్గా చేస్తున్న రివ్యూలు ఏంటంటే ఎక్సైజ్ ఆదాయం ఏ రకంగా పెంచాలి, ఈ ఒక్క డిపార్ట్మెంట్కి సంబంధించి మాత్రమే రివ్యూలు నడుస్తూ ఉన్నాయి. టార్గెట్లు ఇస్తూ ఉన్నారు, రాష్ట్రానికి ఆదాయం పెంచండి, జనాలకు మందు తాగించండి, మీరు బెల్ట్ షాపులు పెట్టండి, ఇట్లాంటివి మాత్రమే చేస్తూ ఉన్నారు. గతంలో బెల్ట్ షాపులన్నీ నిర్మూలిస్తామన్నారు. ఈ రోజు ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా పాలమూరు జిల్లాలో ఎన్ని కొత్త బెల్ట్ షాపులు వచ్చినాయి, దాని మీద చర్యలేవి? అవన్నీ పక్కన పెట్టి ఈ రోజు రాష్ట్రం 77-78 వేల కోట్ల అప్పు చేసింది. అంటే కాంగ్రెస్ వ్యవహార శైలిని ప్రజలు చాలా క్లియర్ గా గమనిస్తున్నారు, తిరుగుబాటును కూడా మొదలుపెట్టింది. చర్చలో పాల్గొన్న వాసుదేవ్ రెడ్డి గారికి, నిఖిల్ గారికి ధన్యవాదాలు. దట్స్ ఆల్ ఫర్ టుడే.